భారతీయులమైన మనందరం సంతోషించదగినటువంటి దినం. ఆ దినానికి కూడా అవసరమైన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దైవజనులు పెద్దలకి, అలాగే జేమ్స్ అన్నకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు నాకు ఇచ్చినటువంటి ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అయితే రెమా బ్లెస్సింగ్ చర్చ్ను నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకు అనంటే బహుశా నా జీవితంలో ఇంకెప్పుడూ జరగదేమో, నేను లేడీస్ మీటింగ్లో స్పీకర్గా వచ్చాను. ఇక్కడ మాత్రమే జరిగింది అదొకటి నా జీవితంలో. నేను ఎప్పుడు అది కూడా నేను చేస్తానా అని అనుకున్నాను, కానీ అలా జరగటానికి నాకు అవకాశం ప్రభు ఇచ్చాడు ఈ సంఘం ద్వారా. దాన్ని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞుడిని. అలాగే మీ సంఘము కూడా నన్ను ప్రేమించే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు మరియు సంఘ పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ఈరోజు బహుశా నాకు ఒక 45 నిమిషాల సమయం ఉంది. ఆ 45 నిమిషాల్లో ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటను మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను. అలాగే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. 26 నుంచి చదువుతాను. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడైన మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్ష రసము గల దేశములో ఉండును. అతనిపై ఆకాశము మంచు కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఉదయకాల సమయంలో మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో 2 ప్రధానమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తున్నాయి. 26వ వచనంలో దేవుని పోలినవాడు ఎవడూ లేడు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుని పోలినవాడు ఎవడూ లేడు అన్నది ఎంత వాక్యాధారమైనటువంటి, మనము మన వినికిడిలో, మన ఆలోచనల్లో ఎల్లప్పుడూ ఉంచుకోవలసినటువంటి సత్యమో, అలాగే ఇశ్రాయేలు నిన్ను పోలినవాడు, లేకపోతే యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని అన్నటువంటి మాట. ఈ 2 కూడా అన్ఈక్వివకల్, లేకపోతే ఈ 2 కూడా ఇన్కంపేరబుల్ అని అంటాం ఇంగ్లీష్లో. వీటికి సమము ఇంకేది లేదు అని చెప్పటానికి మన ప్రభువు ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఏకదేవుడుగా మనకు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ రీతిగా ఆయన మాత్రమే బహుళత్వము కలిగినటువంటి ఒక దేవుడు అని చెప్పటానికి దేవుని వాక్యము మన మధ్యలో ఈరోజు మనం చదువుకోగలం. ఇదే మాట ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనంలో ఆయన బహుళత్వమును గురించినటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు, వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నటి మాట. ఆ అద్వితీయుడు అన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్, దానికి ఉన్నటువంటి వివరణ, ఆయనకు సముడు ఎవరు అన్నటువంటి అర్థం. ఆ మాటలతో చూసుకున్న తరువాత ఆ ప్రభువు యొక్క గొప్పతనాన్ని మనము గమనిస్తూ ఉండగా ఆయనను ఆరాధించటానికి మనము మొదటి వర్తమాన రూపంలో మరి దావీదు ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి ఆరాధన భావం, దావీదు ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి అంకిత భావంతో మనం చూసుకున్నాం. అయితే సంఘముగా కూడినటువంటి మనము అనేక జాతులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక తెగలు, అనేక దేశాలలో ఉన్నటువంటి మనము అందరము కూడా ఆయన శరీరముగా ఒకటై, ఆయన శరీరముగా ఒక సంఘముగా వచ్చి నిలిచినప్పుడు, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అన్నటువంటి మాటను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి, లేకపోతే ధ్యానించవలసినటువంటి ఈ భాగానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి అనంటే, సంఘము ఈ దేశంలో, లేకపోతే సంఘము ఈ లోకములో
ఒక వెలుగు దివిటీలాగా ఉన్నప్పుడు, సంఘము ఈ లోకములో ఒక చుక్కాని వలె ప్రభువు దాన్ని స్థాపించి ఉన్నప్పుడు, మన పరిస్థితి, ఈ లోకము యొక్క పరిస్థితి ఏమిటి? ఈ లోకములో నీకు నాకు ప్రభు ఇచ్చినటువంటి ఔన్నత్యం ఏమిటి? ఈ దేవుని యొక్క ప్రణాళిక, ఈ అద్వితీయుడగు సత్యదేవుడు, అద్వితీయుడగు ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు అని చెప్పినటువంటి దేవుని యొక్క ప్రణాళిక, మరియు మనకు ప్రభువు ఇచ్చినటువంటి బాధ్యతలను కొంచెం క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయం కనుక చూసినట్లయితే 17వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని నాడను అన్నటువంటి మాట. యెహోవాను పోలినవాడు ఇంకొకడు లేడు అని చెప్పుకోవటానికి గల కారణం ఏమిటి అనంటే, దీన దరిద్రుల దప్పికను ఆయన తీర్చువాడై ఉన్నాడు. యెహోవాను పోలినవాడు ఇంకొకడు లేడు అని చెప్పాల్సినటువంటి అవసరత ఎందుకుంది అనంటే, మిగిలిన ఏ దేవుడికి కూడా తన సమాజము పట్ల, తన కుటుంబము పట్ల, తన పోలిక చొప్పున తన స్వరూపములో చేసుకున్నటువంటి బిడ్డల పట్ల ఇంత తృష్ణ, ఇంత కోరిక, ఇంత వారి పట్ల మక్కువ కనిపించదు. మిగిలిన ఏ మత గ్రంథాలలో కూడా దేవుడు ఇంత ప్రేమామయుడిగాను, మనకు దగ్గరగా ఉండటానికి కోరుకునేవాడుగాను కనిపించడు. కానీ ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు అని చెప్పేటటువంటి యెహోవా దేవుడు మన మధ్యలో ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. దీన దరిద్రుల దప్పికను తీర్చటానికి, ఆ దప్పికతో వారి నాలుక ఎండిపోతూ ఉంటే, వాక్యమనడి ఈ జలము చేత పరిశుద్ధాత్ముడనడి జీవజలపు ఊటలను వారిలో నుంచి ప్రవహింప చేయటానికి అవసరమైన వనరులను ఇవ్వటానికి ఉత్తర రూపముగా, లేకపోతే మన పితరులు మనమందరము చేసినటువంటి ఆర్తనాదాలకు ఆ బదులుగా ప్రభు ఈ సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘము యొక్క ఔన్నత్యము, ఇశ్రాయేలు యొక్క భాగ్యము, ఈ సౌభాగ్యాన్ని గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 43 తీస్తారా? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక మనకు ఇంకొంచెం స్పష్టంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, ఆయనకు మనము సొత్తు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేనే నిన్ను రక్షించువాడను అంటూ యెషయా గ్రంథంలో ఆయన మన గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో నేను ఆదుకును సేవకుడు అంటూ మనతో మాట్లాడుతున్నాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 11వ వచనం, ప్రవచించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపచేయువాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండలేదు అంటూ ఆయన ప్రణాళిక, ఆయన ప్రవచనబద్ధముగా తెలియజేసినటువంటి యాకోబుకు వాక్యమును ఇచ్చి ఒక విశిష్టమైన జనాంగముగా, మరే జనమునకు చేయనటువంటి విశిష్టతను మనకు, అనగా నేటి యాకోబుకు, అనగా ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని వాగ్దానమును గనక మనం చూసినట్లయితే, నీవు జలములలోబడి దాటునప్పుడు అవి నేను నీకు తోడై ఉంటాను, నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారి పొరలవు, నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలను నిన్ను కాల్చవు, యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడును, నేనే నిన్ను రక్షించువాడను అని చెబుతూ ఉంటాడు. ఆయన యొక్క ఆజ్ఞలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఆయన అద్వితీయుడు, రెండవదిగా మనము, ఆయన యొక్క సంఘము అద్వితీయుడు, అద్వితీయమైనటువంటి సంఘము. దానికి కారణము ఆయన ప్రణాళికలో మనము భాగము. రెండవదిగా దానికి కారణము ఆయన చేసినటువంటి వాగ్దానము నిలబెట్టుకునే దేవుడు మన పక్షమున ఉన్నాడు. మన పక్షమున ఉన్నటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును గనక చూసినట్లయితే, నూతన నిబంధన గ్రంథంలో దేవుని యొక్క
పునాది, మన కొరకు యాకోబుగా పిలువబడినటువంటి నూతన నిబంధన గ్రంథమునకు లేకపోతే నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము ఏ విధముగా ఆయన అద్వితీయమైనటువంటి స్థితిలో ఉన్నాము అన్న గనక మనం చూసినట్లయితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయ నేరడు, ఆ పునాది యేసు క్రీస్తే అన్నటువంటి మాటను మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన యొక్క అద్వితీయత యొక్క కారణం, మన లేకపోతే సంఘమునకు ఉన్నటువంటి అద్వితీయతకు మరి కారణం ఏమిటి అని అంటే, యెహోవా రక్షించుకున్నటువంటి మనల్ని పోలిన వాడు ఇంకెవడు ఉన్నాడు అని చెప్పటానికి గల కారణం ఏమిటి అని అంటే, అద్వితీయ సత్యదేవుడగు యెహోవా కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడు మన కొరకు బలియాగముగా సమర్పింపబడిన తరువాత మనలను తన రక్తము చేత కొనుక్కున్న కారణముగా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయములో ఉన్నట్లుగా ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము అని పిలువబడినటువంటి మనకున్నటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు అన్న పునాది పైన మనం కట్టబడుతున్నాం అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు అన్న పునాది తప్ప ఇంకా ఏ పునాది పైన మనము కట్టబడి లేము అన్న విషయాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తోంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 14 వరకు కనుక మనం చదివినట్లయితే దేవుని వాక్యము మనకు ఈ విధంగా గుర్తు చేస్తూ ఉంది. మన విశిష్టత, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. మొదటిగా ఆయన రక్షించినందుకు మనం భాగ్యవంతులం. రెండవదిగా ఆయన మన పట్ల లేకపోతే ఆయన సన్నిధి మన కొరకు ఉన్నందుకు, మన ఆర్తనాదములను విని మన తృష్ణను మన దప్పికను తీర్చినందుకు మనం భాగ్యవంతులము అని గుర్తు చేసుకున్నాం. మూడవదిగా ఆయన ప్రణాళిక మన పట్ల ఉన్నందుకు భాగ్యవంతులం. నాలుగవదిగా వాగ్దానములను చేసి నిలబెట్టుకొని మన కొరకు ఆయన తన కుమారుణ్ణి పంపించినందుకు మనము భాగ్యవంతులము. అంత మాత్రమే కాదు, కుమారుడే మనకు ఒక నీళ్ళిచ్చు బండగా ఉన్నటువంటి ఆ కుమారుడు మూలకు తలరాయిగా మారి మన కొరకు ఒక ఫౌండేషన్గా లేకపోతే పునాదిగా ఉన్నాడు కనుక, ఆ పునాది మీద కట్టబడినటువంటి వారము కనుక మనము భాగ్యవంతులము అని గుర్తు చేసుకుంటున్నాం. 4వ అధ్యాయాన్ని చూసినట్లయితే మనమందరూ విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములో ఏకత్వము పొంది సంపూర్ణులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధుల సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించి, అందువలన మనమికను మీదట నియమించను కనుక అందువలన మనమికను ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవుటకు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండకుండునట్లు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఈ విషయాన్ని మనం కొంచెం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మన భాగ్యము ఇంత గొప్పది ఇశ్రాయేలు అని చెప్పటానికి గల కారణములలో అంతిమమైన లేకపోతే అతి ప్రాముఖ్యమైన భాగం ఏమిటి అని అంటే, కేవలము ఆయన ఏర్పరచుకొని ఇక మన దారిన మనల్ని ఆయన విడిచిపెట్టలేదు. అనాథలుగా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు ఒక కానట్లు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ తండ్రి దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.
దిస్ ఈస్ ది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన భాగ్యము, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎందుకింత గొప్పది అని అంటే, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏ బాధ్యతతో, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏ ఆశీర్వాదముతో, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏ శక్తితో, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏ అద్భుత కార్యములు చేయటానికి ఈ లోకములోనికి పంపించాడో ఆ సారాంశమంతా కూడా, లేకపోతే అందులో ఉన్న పదార్థరీత్యా ఉన్నటువంటి జిస్ట్ అంతా కూడా ఈ సంఘమునకు ఇచ్చి, కుమారుడు ఈ సంఘమును కూడా అదే రకంగా పంపుతున్నాడు. తండ్రి, నీవు నన్ను ఏ రకముగా పంపావో నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అంటూ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ పంపినటువంటి కార్యమును సంపూర్ణం చేయటానికి మనల్ని అలా విడిచిపెట్టి వేయకుండా ఆయన సంచకరువుగా మన మధ్య పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము కనబడనటువంటి ఒక దేవుని రూపములో మాత్రమే కాకుండా, పరిశుద్ధాత్ముడు సంఘములో ఒక నియమావళి, సంఘములో ఒక స్ట్రక్చర్, సంఘములో ఒక రూపకల్పన చేసి సంఘ నాయకత్వము రూపముగా కాపరులుగాను, సంఘములో అపోస్తలుగాను, సంఘములో ప్రవక్తలుగాను, సంఘములో ఇవాంజలిస్ట్ అంటే సువార్త ప్రకటించువారుగాను, మన కొరకు విత్తనములు, దేవుని రాజ్యములో ఫరిడవిల్లడానికి అవసరమైనటువంటి జ్ఞానము, అవసరమైనటువంటి శక్తి, అవసరమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి విద్య, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం, అనుభవపూర్వకమైనటువంటి నింపుదలను మనకివ్వటానికి ఆయన మనకు జ్ఞానులను ఏర్పరచాడు, కాపరులను ఏర్పరచాడు, అన్నలను ఏర్పరచాడు, తమ్ముళ్లను ఏర్పరచాడు, తల్లులను ఏర్పరచాడు. ఈ విధముగా సంఘము, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. మిగిలిన ఏ సమాజమునైనా చూడండి, మిగిలిన ఏ సామాజిక వర్గాన్నైనా చూడండి, దేవుడే ఏర్పరచుకున్నటువంటి సమాజం ఇంకొకటి కనిపించదు. దేవుడే ఏర్పరచుకొని తన కుమారుని సైతము ఇచ్చినటువంటి సమాజం ఇంకొకటి కనిపించదు. దేవుడే ఏర్పరచుకొని కుమారుణ్ణి మాత్రమే కాదు, సంఘముగా తన శరీరము అని పిలిచినటువంటి కుమారుడు ఇంకొక చోట కనిపించడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినటువంటి ఇంకొక సమాజము కనిపించదు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు క్రియాశీలకముగా మన మధ్య పనిచేయటానికి ఇలాంటి లీడర్షిప్ స్ట్రక్చర్, నాయకత్వ రూపకల్పన, నాయకత్వము అన్నటువంటి ఒక నిర్మాణమును చేసినటువంటి సమాజము ఇంకేది కనిపించదు. కనుకనే ఆయన ప్రార్థిస్తున్నాడు ఏమని అనంటే, తండ్రి, నా నామమందు నీవును నీయందు నేనును, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారు నందును ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని పిలువబడినటువంటి ఈ సమాజం, ఏ సమాజం కోసమైతే తండ్రి, ఏ సమాజం కోసమైతే కుమారుణ్ణిచ్చాడో ఆ కుమారుడు, ఏ సమాజం కోసమైతే పరిశుద్ధాత్మనిచ్చాడో ఆ పరిశుద్ధాత్ముడు, ఏ సమాజం కోసమైతే నిర్మించటానికి, నడిపించటానికి మనకు మా సేవకులను, విశ్వాసులకు పైన తండ్రులను లేకపోతే నాయకులను ఇచ్చాడో ఆ సమాజము ఎక్కడ కొరవడుతుంది, ఎక్కడ బలహీనపడుతుంది, నా రక్తమిచ్చి నేను కొన్నాను అని దేవుడు చెబుతున్నప్పటికీ ఎక్కడ అది తప్పిపోయే అవకాశము ఉంది అని ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దిస్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చ్ ఫర్ దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు అడ్రస్. మన మధ్యలో ఐక్యత అన్నది ఆల్రెడీగా ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు అన్నటువంటి యునీక్ లేకపోతే అద్వితీయ కుమారుని చేత ఆయన పునాది పైన కట్టబడి ఉన్నప్పటికీ, యేసు ప్రభువు అన్నటువంటి అద్వితీయ సత్యదేవుని రక్తము చేత కొనబడి ఉన్నప్పటికీ, మనకందరికీ సమానమైనటువంటి లేకపోతే సంచకరువుగా ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్ముడన్న దేవుడు సమానముగా అన్ని చోట్ల అందరిలోనూ పనిచేస్తూ ఉన్నప్పటికీ, మనము స్వచ్ఛందంగా ఉన్నటువంటి
ఆల్రెడీ సమాజంలో, ఆల్రెడీ సంఘములో ఏర్పరచినటువంటి ఈ ఐక్యత నుంచి దూరం అవ్వటానికి మనము ఏర్పరచుకునేటటువంటి కొన్ని ఈ విభజన కార్యక్రమాలను చూసేందుకు ఈ మాటలు నేను మీ ముందు వల్లించాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన కొరకు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతలలో అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఏమిటి అనంటే, ఆయన ఆల్రెడీ మన మధ్య నియమించినటువంటి ఈ ఐక్యత, ఆల్రెడీ మన మధ్య ఆయన నియమించినటువంటి సహవాసమును కోల్పోయేటటువంటి రోజులు మన మధ్యకు వస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుము అన్నటువంటి మాట. నంబర్ 1, ఎందుకని దేవుని వాక్యము ఈ విధముగా మనల్ని హెచ్చరించుకోమని చెబుతోంది అనంటే, ఇంట్రిన్సికల్గా అంటే మానవ స్వభావములో పతన స్థితిలో ఉన్న మనము మొట్టమొదటిగా కోరుకునేది ఏమిటి అనంటే సొంత కుంపటి. మొట్టమొదటిగా మనం కోరుకునేది ఏమిటి అనంటే, మన పైనున్నటువంటి నాయకులకు, మన పైన ప్రభువు నియమించినటువంటి నాయకుల పట్ల విధేయత, ఆ నాయకుల పట్ల మనకున్నటువంటి అంకిత భావాన్ని, సంఘము పట్ల మనకున్నటువంటి అంకిత భావాన్ని, మనకున్నటువంటి స్వయం, మనకున్నటువంటి అహం, మనకున్నటువంటి ఇగో, మనకున్నటువంటి పర్సనల్ అజెండా కారణంగా విభజించే పనిలో మనం పడతాం. ఈ విభజించి పాలించటం అన్నది సాతానుడు ఆనాడు ఎప్పుడు ఏదేను తోటలో నుండి కూడా పెడుతూ ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ఈ ప్రధానమైన అంశాన్ని అర్థం చేసుకోలేకపోవటం కారణంగానే మనం దేవుని యొక్క మహిమ నుంచి దూరమయ్యాం. మనల్ని ఒకరితో నుండి ఒకరిని విభజించటం వాడి పని, మనల్ని ప్రభువు నుండి విభజించటం వాడి పని, మనల్ని కుటుంబములో విడదీయటం వాడి పని, మనల్ని సమాజముగా ఉన్న మనల్ని విడదీయటం వాడి పని. ఇలాంటి సహోదరుల ఐక్యతను వాడు చూస్తూ ఊరకుండలేడు. అందుకనే కీర్తనల గ్రంథంలో మనం చదివినట్లుగా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎలా ఉంటుంది? అహరోను కదా, ఆ పోయబడినటువంటి, అభిషేకింపబడినటువంటి ఆ తైలము తన గడ్డము మీదుగా చొక్కాయి అంచుల నుండి కారినటువంటి పరిమళ తైలము వలె ఉంటుంది. పరిమళమును ఎవరైనా విభజించగలరా? పరిమళమును ఎవరైనా ఆపగలరా? పరిమళము ఎక్కడైనా నువ్వు కుదించగలవా? పరిమళమునకు కేవలము విరుగుడు, దుర్వాసనను తీసుకుని రావటం తప్ప ఇంకొక విరుగుడు ఉండదు. ఆలోచించి చూడండి. ఒకానొక సమయంలో ప్రభు అయిన యేసు వద్దకు ఒక వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని ఏదైతే ప్రభు ఆమెను క్షమించాడో, ఆమెలో ఉన్నటువంటి దురాత్మలను పోగొట్టాడో, ఆమెను ఎవరైతే అందరూ చూసి చీత్కరించుకున్నారో, ఆమెను ప్రభు ఆప్యాయతతో అమ్మా అని పిలిచినప్పుడు కరిగిపోయినటువంటి ఆ తల్లి ఏం చేసింది అని అంటే, అచ్చ జటామాంస బుడ్డి, అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ప్రభు పాదాల దగ్గర పగులుగొట్టింది. పగులుగొట్టినప్పుడు ప్రజలు అన్నారు, అది కనీసం 2 సంవత్సరాలు కష్టపడితే వచ్చే అత్తరు బుడ్డి కదా, దాన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అంటే ప్రభు అన్నాడు, పేదలు ఎప్పుడూ ఉంటారు, నా మరణ పునరుత్థానముల కొరకు ఆమె నన్ను సిద్ధపరుస్తోంది అంటూ ఆయన ఒక తల్లి హృదయములో నుంచి వచ్చినటువంటి ఆరాధన భావనను ఆ అచ్చ జటామాంసి అత్తరబుడ్డిలో నుంచి వచ్చినటువంటి ఫ్రేగ్రెన్స్, పరిమళ సువాసనతో పోల్చాడు. ఈ పరిమళ సువాసన ప్రభు అయిన యేసు క్రీస్తు పాత నిబంధన గ్రంథంలో ఈ సహవాసముతో పోల్చాడు. నేను ఎందుకు పరిమళమును గురించి మాట్లాడుతున్నాను అనంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసు ప్రభువు మనలను పరిమళ సువాసనముగా, ఆయన కొరకున్నటువంటి పరిమళ సువాసముగా ప్రతి చోట మనల్ని విజయోత్సవములో ఊరేగించుచున్నాడు అన్న మాటను జ్ఞాపకం చేసుకోమని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అంత్యకాల దినములలో సంఘము యొక్క పిలుపు, ఈ అంత్యకాల దినములలో సంఘము యొక్క బాధ్యత, ఈ అంత్యకాల సమయములో సంఘము హెచ్చరించుకోవలసినటువంటి పని ఏమిటి అని అంటే, మనము ఒకటిగా ఉండుటకు పిలువబడ్డాం. మనము ఒకటిగానే ఉన్నాం. మనము మన స్వయాన్ని, మనము మన అహాన్ని, మనకున్నటువంటి అజెండాను గనక పక్కన పెట్టగలిగితే, వ్యక్తిగత అజెండాను ప్రభు అయిన యేసు క్రీస్తు
ఆయన చేతిలో మనము పరిమళ సువాసనగా మనము మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను ఒక మాట మీకు చెప్తాను. ఈ యొక్క సహవాసములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయములో ఉన్నటువంటి 7వ వచనం చూస్తారా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఎవరైనా చదువుతారా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందో. మొట్టమొదటి విషయం, ఈ సహవాసాన్ని నుంచి మనము విడిపోవటానికి, సహవాసం నుండి మనం దూరం అయిపోవటానికి ఒకానొక కారణం ఏమిటి అని అంటే, వెలుగు నుండి దూరం అయిపోయే కారణం, వెలుగు నుండి, లేకపోతే వెలుగు ఇష్టపడకపోవటం. ఈ వెలుగునే ఆత్మీయ అంధత్వముతో మనం పోల్చొచ్చు. మనకు 3 సమస్యలు ఉన్నాయి. బ్లైండ్, డెఫ్ అండ్ డమ్ అంటాం కదా. అంధత్వము, చెవిటితనము మరియు మూగతనం. ఈ మూడిట్లో మొదటి విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఆత్మీయ అంధత్వంలోనికి కాలు పెట్టే మొట్టమొదటి సిమ్టమ్ ఏమిటి అని అంటే, సహవాసము నుండి దూరమయ్యేటటువంటి ఆలోచన. ఆత్మీయ అంధత్వం ఏమిటి అని అంటే, మన కళ్ళ ఎదుటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని కావాలని నిర్లక్ష్య పెట్టేటటువంటి ఆత్మీయ అంధత్వ స్థితి. ఆ ఆత్మీయ అంధత్వ స్థితిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ దేవుడిచ్చేటటువంటి వెలుగు నుండి దూరమయ్యే సమయంలో ఈ సహవాసం నుండి మనం దూరం అవుతాం. కనుకనే మార్కు సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనము. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా అన్నటువంటి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఫర్ ద హార్ట్ ఆఫ్ దిస్ పీపుల్ హ్యాస్ బికమ్ డల్. వారి హృదయం ఏమైపోయింది? చదువుతారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఉదయకాలం ఒకవేళ నువ్వు చాలా వారాల తర్వాత ఇక్కడ వచ్చుండొచ్చు, చాలా నెలల తర్వాత మళ్ళీ ఆరాధనలో భాగంగా వచ్చుండొచ్చు, లేకపోతే ప్రతి ఆదివారము వస్తూ ఉన్నావు, ప్రతి వారములోని ప్రతి మీటింగ్లోనికి వస్తున్నావు, అన్నీ చూస్తున్నావు, అన్నీ గమనిస్తున్నావు, కానీ హృదయము కొవ్వెక్కి ఉంది. ఆత్మీయ అంధత్వంలో తిరుగుతున్నావు. ఆత్మీయ అంధత్వంలో నీకు పొరుగువాడి పట్ల మక్కువ తగ్గింది. నీకు వాక్యములో ఉన్నటువంటి మెళకువలు అర్థమవుతున్నాయి, కానీ దేవుని కృప నీకు అందట్లేదు. వాక్యములో ఉన్నటువంటి మెలకువలను అర్థం చేసుకొని ప్రజలకు చెప్పే నిపుణతను సంపాదించాలన్నటువంటి ఆశతో చూస్తున్నావు, కానీ సహవాసములో ఉన్న మాధుర్యం నీకు అర్థం కావట్లేదేమో. నీ పొరుగున, నీ పక్కన కూర్చున్నటువంటి పురుషుడు, నీ పక్కన కూర్చున్నటువంటి స్త్రీ, నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు, నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, వారితో నీకున్నటువంటి సహవాసం, వారితో నీకున్నటువంటి హృదయములు పెనవేసుకునేటటువంటి అన్యోన్యమైన సహవాసము నుండి నేను ఉన్నత స్థితి, నువ్వు నిమ్న స్థితిలో ఉన్నావు అన్న విభజన తీసుకుని వచ్చే అహం నీలో ఏమైనా ఉందా? ఈరోజు ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకోమని ప్రార్థిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను గుర్తుంచుకోండి. మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ గమనిస్తున్నాం, వింటున్నాం, కానీ హృదయం కొవ్వు పట్టింది కాబట్టి మనము ఒకరితో ఒకరము పొసగకుండా ఒకవేళ ఉన్నామేమో. చాలాసార్లు వాక్యం వింటున్నాం, కానీ వాత వేయబడినటువంటి మనస్సాక్షిలో ఒకవేళ మనం ఉంటున్నామేమో. పాపము గురించి, పాపపు ఒప్పుకోలు గురించి
నుంచి ఇక్కడ నుంచి పెద్దలు చెబుతూనే ఉన్నారు, కానీ మన హృదయం క్రొవ్విందేమో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే, మొట్టమొదటిగా సహవాసము నుండి నువ్వు మందిలోనే కూర్చుని ఉంటావు, మందిలోనే వాక్యము వింటూ ఉంటావు, కొన్నిసార్లు వాక్యము చెబుతూ ఉంటావు, కొన్నిసార్లు నీ సెల్ గ్రూప్లో చిన్న చిన్న గ్రూప్స్లో నువ్వు వాక్యబోధ చేస్తూ ఉంటావు, బయటికి వెళ్ళి సువార్త చెబుతూ ఉంటావు, కానీ నువ్వు సహవాసములో భాగం కాదు, కానీ నువ్వు దేవుని శరీరమందు భాగము కాదు. ప్రతి మీటింగ్కు అటెండ్ అవుతూ ఉంటావు, కానీ సహవాసములో భాగము కాదు. ఎందుకో తెలుసా? అన్యోన్యతను కోల్పోయావు. నీలో రావలసిన పరిమళము రావటం లేదు, అది దుర్వాసనగా మారిపోయింది. ఎదుటి వ్యక్తిని వాడి భాష కారణంగా, ఎదుటి వ్యక్తిని వాడికున్న బలహీనతల కారణంగా, ఎదుటి వ్యక్తిని వాడికున్నటువంటి నేపథ్యం కారణంగా, ఎదుటి వ్యక్తిని ఆయనకున్నటువంటి అవగాహనలో కొంచెం నీ ఉద్దేశములో నీకున్న అవగాహన కంటే తక్కువ అవగాహన వాడు అన్నటువంటి కారణము చేత, కేవలము ఇటువంటి బాహ్య కారణాల చేత ఆ వ్యక్తిని తూలనాడేటటువంటి స్థితి, ఆ వ్యక్తిని నిమ్న స్థాయిగా చూసే స్థితి, ఆ వ్యక్తిని అందరి ముందు అవమానపరిచే స్థితి, లేకపోతే హృదయములో ఆ వ్యక్తిని చంపేటటువంటి స్థితి, కొన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి స్థితి, కొన్నిసార్లు బయట నవ్వుతూ ఆ వ్యక్తిని నీకు శుభము కలుగుగాక అని చెప్పి లోపల నీ మొహం చూసుకో ఎలా ఉందో అన్నటువంటి స్థితి. బయటకి సహవాసంలో ఉంటాం, బయటికి అబ్బా అక్క ఎంత బాగున్నావక్క అంటాం, కానీ లోపల ఆ వ్యక్తి గురించి మన అవగాహనే వేరు, లోపల ఆ వ్యక్తి గురించి, ఆ అన్నను గురించి మనకున్నటువంటి అసలు ఆ అభిప్రాయమే వేరు. దీన్నే ఏమంటారు అనంటే ఆత్మీయ అంధత్వం అంటారు. మనలో ఉన్న కుళ్ళును చూసుకోలేనటువంటి పరిస్థితినే ఆత్మీయ అంధత్వం అంటారు. మనము వెలుగులో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్నాము అని అనుకొని ఏమంటున్నాడు దేవుని వాక్యం? ఏముంటుంది? మనం ఆయన వలన మీకు ప్రకటించి సువార్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడును సత్యమును జరిగింపు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచిన ఎడల, మనం ఒకవేళ వెలుగులో నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మనము ఈ విషయాన్ని, ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటాం, చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, కానీ దాని నేపథ్యాన్ని మర్చిపోతాం. ఎప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అలా అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ఏమనుంది అక్కడ? మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చేత కొనబడ్డాం అన్నది ఎంత సత్యమో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము అని నువ్వు నేను, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పినటువంటి వాక్యం ఎంత సత్యమో అంతే సత్యము ఈ సహవాసమందు కొనసాగితేనే, ఈ సహవాసమందు నువ్వు అంటు కట్టబడితేనే, ఈ సహవాసం అనేటటువంటి వెలుగులో నువ్వు జీవిస్తేనే ఈ ఆత్మీయ అంధత్వం, గ్రుడ్డితనంలో నుంచి నువ్వు బయటకు వస్తావు. అప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము అలా దినదిన ప్రవర్తమానముగా నిన్ను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రుడిగా చేస్తుంది అన్నది కూడా అంతే సత్యం. ఏదైనా ఒక రూము రాత్రిపూట మీరు తలుపు తెరిచారు, చిమ్మ చీకటిగా ఉంది, లైట్ వేయలేదు, మీకు కనిపించదు. కారణం ఏంటి? మీ కళ్ళు బాగలేవా? కాదు, మీ కళ్ళు బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ లైట్ వేస్తేనే మీకు విషయాలు కనిపిస్తాయి. గ్రుడ్డితనం అన్నది వాక్యము తెలిసి ఉన్నప్పటికీ వాక్యము యొక్క ప్రకాశము, వాక్యము యొక్క వెలుగును అవలోకనం చేసుకోలేనటువంటి పరిస్థితిని గ్రుడ్డితనం అంటారు. ఈ గ్రుడ్డితనం అవతలి వారికి చెప్పటం కోసం వాక్యం, నా కోసం కాదు
నేను నాపై అవలంబనం లేకపోతే స్వావలంబన వైపుకు దారి తీసే అవగాహనలోనికి రాకపోవటం, దీన్ని ఆత్మీయ గుడ్డితనం అని పిలుస్తారు. ఈరోజు ఉదయకాల సమయంలో సూటిగా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆత్మీయ అంధత్వంలో మనం ఉన్నామా? యువర్ ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ యువర్ బాడీ. నీ కన్ను నీ శరీరమునకు ఏమై ఉంది? దీపమై ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ కన్ను సరిగా లేకపోతే, నీ దృష్టి సరిగా లేకపోతే, నీ అవగాహన సరిగా లేకపోతే నీ దృక్పథము సరిగా లేకపోతే నువ్వు చీకటిలో నడిచిన వాడవు అవుతావు. చీకటిలో నడిస్తే నీవు సహవాసమును కలిగి ఉండవు. నీ దృక్పథమును, నీ సహోదరుని పట్ల ఉన్నటువంటి దృక్పథమును సరిచేసుకో. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. బట్ ఈవెన్ ఇఫ్ అవర్ గాస్పెల్ ఈజ్ వీల్డ్, ఇట్ ఈస్ వీల్డ్ ఓన్లీ టు దోస్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 4 వరకు. ఓన్లీ టు దోస్ హూ ఆర్ పెరిషింగ్ అమంగ్ దోస్ ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ దోస్ హూ డు నాట్ బిలీవ్ సో దే వుడ్ నాట్ సీ. ఈ లోక సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములను గ్రుడ్డితనము కలుగజేసింది. ఈ మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయటానికి గల కారణం ఏమిటి అని అంటే, మనము సంఘములోనే ఉంటాం, మనము వాక్యమును వింటూ ఉంటాం, కానీ సహవాసములో ఉన్నటువంటి మాధుర్యం అర్థం కాదు. వాతవేయబడినటువంటి మనస్సాక్షి అంటే ఈ అంధత్వం, ఈ గ్రుడ్డితనం ఏమిటి అని అంటే, మన ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు అని ప్రకటించగా మనం చూస్తూ ఉంటాం. మన సమాసములో జరుగుతున్నటువంటి అద్భుతములను మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లవాడు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సంఘము ముందుకు వెళుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. సంఘము ఘనపరచబడుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు అవన్నీ కనిపిస్తూ ఉన్నప్పటికీ మనం కళ్ళు మూసుకుంటాం, మనము చూడటానికి ఇష్టపడం. దానికి కారణాలు ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా పతన స్థితి. ఈ పతన స్థితిలో లేకపోతే పాపము అనేటటువంటి స్వభావములో మనం ఉన్నప్పుడు, రక్షింపబడిన తరువాత కూడా ఈ పాత స్వభావము మన పైన హావీ అవటానికి, ఈ పాత స్వభావం మనల్ని లొంగ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంత వాక్యం అనేటటువంటి వెలుగు అందులో ప్రసరిస్తే, ఎంత వాక్యం అనేటటువంటి వెలుగులో మనం నడిస్తే అంత అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఎంత సహవాసం కలిగి ఉంటే మనలో బలహీనతలు అంత కనిపిస్తాయి. ఎంత కనిపిస్తే అంత ప్రభువు దగ్గరికి వెళతాం. ఎంత ప్రభువు దగ్గరికి వెళితే అంత ఆయనతో అంటుకట్టబడతాం. ఎంత అంటుకట్టబడితే అంత నా తండ్రి అవసరము లేని తోకలను ఏం చేస్తాడు? కట్ చేస్తూ వెళతాడు. సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ రీయునైటింగ్ విత్ గాడ్ ఈస్ ద ఓన్లీ వే త్రూ ద ఫెలోషిప్ ఆఫ్ ది బిలీవర్స్. సాటి లేకపోతే తోటి సహవాసులతో ఉన్న, తోటి సంఘస్థులతో ఉన్న, తోటి విశ్వాసులతో ఉన్న సహవాసము ద్వారా మాత్రమే మనము ప్రభువు యందు కట్టబడి ఉంటామని, అలా మాత్రమే మనము ప్రభువు శరీరముగా ఉంటామని, అప్పుడు మాత్రమే మనలను ప్రభువు మరి సర్వ పరిపూర్ణతలోనికి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా నడిపిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనకు తెలిసి ఉన్నప్పటికీ, మనము ధ్యానిస్తూ ఉన్నప్పటికీ మనము గమనించం. దీన్నే జీవపు డంబము అని అంటాం, నేత్రాశ అని అంటాం, దీన్నే లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అని కూడా అంటాం, దీన్నే మనము శరీరాశ అని కూడా అంటాం, దీన్నే మనం సెల్ఫ్ సెంటర్డ్నెస్ అని అంటాం. అంటే స్వార్థపూరితముగా మన కొరకు మనమే బ్రతకటం అని కూడా అంటాం. సమాజములో మనకున్నటువంటి బాధ్యతను మర్చిపోవటం అని అంటాం. అందుకనే మొదటి పేతురు లేకపోతే పేతురు ఈ విధంగా పిలుస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. గట్టిగా చదువుతారా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది తెలుసా? నీవు ఎందుకు నీ భాగ్యం అంత గొప్పది అనంటే, ఎలా నువ్వు ఏర్పరచబడ్డావు అనంటే, చీకటిలో నుండి వెలుగులో నడవటానికి ఏర్పరచబడ్డావు. చీకటిలో ఇంకా బ్రతకటానికి నువ్వు ఏర్పరచబడలేదు. నువ్వు ఇంకా సంఘములో భాగమై ఉన్నప్పటికీ చీకటిలోనే నడుస్తాను అనంటే కుదరదు. నేను నా స్వయంలోనే బ్రతుకుతాను అంటే కుదరదు. నేను నా స్వంత అజెండాతోనే సంఘానికి వస్తాను అంటే కుదరదు. నేను ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మాను అన్న భ్రమలోనే ఉంటాను. కానీ ఆయనకు విధేయుడనై, ఆయనకు శిష్యుడనై, ఆ తోటి సహవాసులతో నా తోకలు, నాకు ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఈ కొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభువు కత్తరిస్తూ ఉంటే నాకు బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. కాబట్టి నేను ఉండను అని అంటే, మనం చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారం అయినను ఇంకా రాని వారం అవుతాం, మధ్యలో ఆగిన వారం అవుతాం. ప్రభు అంటున్నాడు, అలా పిలిచిన మనము ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? నువ్వు ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహము. నీవు రాజులైన యాజక సమూహం అని చెప్పుకుంటూ ఇంకా సహవాస లేమిలో బ్రతికితే, ఇంకా సహవాసమునకు దూరంగా బ్రతికితే కష్టమే కదా. నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీకు మహిమ రావాలి అన్నటువంటి ప్యాషన్, ఆ కసి నీలో లేకపోతే నువ్వు ఏ విధంగా సహవాసములో భాగముగా నువ్వు చెప్పుకుంటావు? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఎందుకు దేవుని వెలుగు మన హృదయములలో ప్రకాశించింది? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గ్లోరిఫైయింగ్ గాడ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మహిమపరచాలి. వెన్ యూ వాక్ ఇన్ ద లైట్, నువ్వు దేవుని వెలుగులో నివసించినప్పుడు, వెన్ యూ వాక్ ఇన్ ఫెలోషిప్, నువ్వు ఇలాంటి సహవాసములో జీవించినప్పుడు, పరిమళ సువాసనగా జీవించినప్పుడు, నీ జీవితము ఐక్యతను చూపించినప్పుడు, నీ జీవితము దేవుని యొక్క శరీరములో భాగము అని ప్రజలు చూచినప్పుడు తండ్రిని మహిమపరుస్తారు, తండ్రిని ఘనపరుస్తారు. ఆ ఐక్యతను కోల్పోయేటటువంటి పనిని మనం చేసినప్పుడు తండ్రిని, లేకపోతే నిన్ను బట్టే కదా అన్యజనులలో నా నామము దూషింపబడుచున్నది అన్న మాటకు మనము నాంది, లేకపోతే మనము ఉదాహరణ అవుతాం. ఇది ఆత్మీయ అంధత్వము. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము కన్నులుండి చూడని వారమైతే, మనము చెవులుండి వినని వారమైతే, మనము హృదయమునకు క్రొవ్విన వారమైతే, ప్రభువు మనల్ని ఈరోజు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాట్ డూ యూ స్టాండ్ ఫర్? నువ్వు దేనికోసం నిలబడి ఉన్నావు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడి. కదా, ఏక మనస్సు గలవారై ఉండుడి. ఐక్యత అన్నది, లేకపోతే ది క్రిస్టియన్ యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. క్రైస్తవంలో ఐక్యత అనంటే ఒకే రకమైన బట్టలు వేసుకోవటం, ఒకే రకమైన టోపీలు పెట్టుకోవటం, ఒకే రకమైన తెల్లబట్టలు వేసుకోవటం, ఒకే రకమైన సంచులు తగిలించుకోవటం, ఒకే రకమైన చీరలు కట్టుకోవటం యూనిఫార్మిటీ కాదు. క్రైస్తవంలో ఒకే రకమైన భాష పలకటం కదా. ఈ మధ్య మనం
మనం అవతలి వారిని పలకరించడం బట్టి కూడా మన డినామినేషన్ ఏదో తెలిసిపోద్ది. ప్రైజ్ ద లార్డ్ అన్నా అంటే ఒక డినామినేషను, మరణాత అన్నా అంటే ఒక డినామినేషను, వందనాలన్నా అంటే ఇంకొక డినామినేషను. ఇలా ఇవన్నీ కూడా డినామినేషన్కు ఒక ప్రతీకలుగా మన భాషను మలుచుకుంటున్నాం, మన బట్టలను మలుచుకుంటున్నాం, మన ముసుగు వేసుకోవటాన్ని వేసుకోకపోవటాన్ని, స్కార్ఫులు కట్టుకోవటాన్ని కట్టుకోకపోవటాన్ని, తెల్ల బట్టలు వేసుకోవటాన్ని వేసుకోకపోవటాన్ని, ఇలా మనం పెట్టుకున్నటువంటి యూనిఫార్మిటీ అనేది, భౌతికముగా కనిపించే యూనిఫార్మిటీ అనేది సంఘమునకు పునాది కాదు, సంఘమునకు ఐక్యత యొక్క చిహ్నం కాదు. సంఘము యొక్క ఐక్యతకు ఉన్నటువంటి చిహ్నం ఏమిటి అనంటే, ప్రభువునందు ఏక మనస్కులై ఉండుడి. దిస్ ఇస్ ఇంటాంజిబుల్, కనిపించదు, భౌతికముగా కనిపించదు, కానీ ఆధ్యాత్మికముగాను దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి సాంద్రత, ద డెన్సిటీ ఇన్ ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని పిలుపు పట్ల మనకున్నటువంటి అంకిత భావం, దేవుని పిలుపు పట్ల మనకున్నటువంటి కసి ద్వారా అది తెలిసిపోతుంది. ఉదాహరణకు మన సంఘ నాయకులు ఫలానా చోట మనం ఫలానా దాని గురించి మాట్లాడుకుందాం, 10 గంటలకు కలుద్దాం అని అన్నప్పుడు నువ్వు ఎన్ని టోపీలు పెట్టుకుంటే ఏం లాభం, ఎన్ని సంచులు వేసుకుంటే ఏం లాభం, ఎంత యూనిఫామిటీ ఉంటే ఏం లాభం, కానీ ఐక్యత, హృదయముల యందు ఐక్యత కలిగి ఉంటే 10 గంటల కంటే 10 గంటలకు అక్కడికి వచ్చి ఆరాధించాలంటే ఆరాధించి, మన పిలుపులో ఉన్నటువంటి కామన్నెస్, మన పిలుపులో ఉన్నటువంటి ఐక్యతను చాటినప్పుడు కదా అది మన హృదయములు ఐక్యమై ఉన్నాయి అని చెప్పేది. దానిని కదా మనం సహవాసం అంటాం. మన పిలుపులో లేకపోతే మనకున్న దర్శనములో ఐక్యత కదా సహవాసం అంటే. మనం పరిశుద్ధత కొరకు పిలువబడ్డాం, పరిశుద్ధత కొరకు మనం చేస్తున్నటువంటి ప్రయత్నము కదా ఏక మనస్కులై ఉండేది అని ఉన్నాం అని చెప్పటానికి ఒక ప్రతీక. మనం పెట్టుకున్నటువంటి గోల్స్, మనం పెట్టుకున్నటువంటి మన లక్ష్యాలను ఛేదించటానికి ఐక్యత కలిగి పోరాడినప్పుడు కదా మనం ఏక మనస్కులమై ఉన్నాం అని చెప్పేది. ఇంకొక చాలా చాలా వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. మన ప్రభువు మనలను కొత్తగా లేని ఐక్యతను కొనుక్కొచ్చుకోమని చెప్పట్లేదు. ఆయన తెచ్చి పెట్టని మీరు సంపాదించాల్సినటువంటి ఐక్యత నేను చేయమని చెప్పట్లేదు. అలాంటి ఉద్దేశం ఆయనకు లేదు. ఆయన చేసిన ప్రార్థనలోనూ లేదు, పౌలు చేసిన ప్రార్థనలోనూ లేదు. మనం మిగిలిన చూసినటువంటి ఏ వాక్య భాగములోనూ మీరు సొంతంగా కష్టపడి ఏదో ఐక్యత కోసం ఒక డినామినేషన్ పెట్టి, లేకపోతే ఒక కమిటీ పెట్టి, లేకపోతే ఇంకొక చోట ఒక పెద్ద వ్యూహం రచించి ఐక్యత తీసుకొని రావాలి అన్నటువంటి ప్లాన్ ఏం ప్రభు పెట్టలేదు. ప్రభు ఏం పెట్టాడు తెలుసా? హృదయముల ఐక్యత మీరు క్రీస్తునందు స్థిరులై ఉంటే చాలా ఆటోమేటిక్గా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఎనీ యూనిటీ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని శరీరమందు నువ్వు ప్రత్యేకంగా మళ్ళా సూదులు పెట్టి కుట్టక్కర్లేదు, కాళ్ళను తీసుకొచ్చి పెట్టి నువ్వు సర్జరీలు చేయక్కర్లేదు. ఆల్రెడీ కాలు ఉంది. కాకపోతే మన సమస్య ఏమిటంటే, కాలు ఏమనుకుంటోందంటే నేను ఈ శరీరంలో భాగం కాదనుకుంటుంది, నేనే శరీరం అనుకుంటోంది. వేలేమనుకుంటోందంటే నేనే శరీరము నువ్వు అనుకుంటోంది, మిగిలిందంతా శరీరం కాదనుకుంటోంది. కనుక మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏమిటంటే ప్రియులారా, మన ముందున్నటువంటి మనకు ఇవ్వబడినటువంటి పిలుపు ఏమిటంటే, ఈ అవతలి వాడిపైన తీర్పు తీర్చటం అనే ఈ ఆత్మీయ అంధత్వం నుంచి బయటకు వచ్చి, పరిసయ్యుల తత్వము నుంచి బయటకు వచ్చి, మనమంతా ఒకటి అని ప్రభువు చెప్పిన నియమము పైకి రాగలిగితే ఏక మనస్కులై ఆటోమేటిక్గా ఉంటాం. కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, నా ఆనందమును నా కిరీటమును, పౌలు అంటున్నాడు, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. జస్ట్ టు బీ కన్ఫర్మ్డ్, జస్ట్ టు బీ స్టాండర్డ్, జస్ట్ టు బీ, మీ వేళ్లను ప్రభువునందు కనుక మనం స్థిరంగా ఉంచుకుంటే అది మన పునాది.
యేసు క్రీస్తు అన్న పునాదిలో నువ్వు నిలబడితే చాలు, ఆటోమేటిక్గా నీలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ఆటోమేటిక్గా నీతి సూర్యుడు నీ పైన ఉదయిస్తాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా 2వ వచనంలో ఏమని మనం చూస్తాం? యెహోవా కొరకు వేచి చూచి వారిపైన నీతి సూర్యుడు ఉదయించును. ఆయన 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 ఏం చేస్తాడు? రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మనము గంతులు వేస్తాం అలయక కదా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నీతి సూర్యుడు ఉదయించాలి, ఆయన ప్రకాశము మన హృదయములో ఉదయించాలి. ఎలా సాధ్యము? సహవాసములో మనము నిలిచి ఉండాలి. ఎలా సాధ్యము? యేసు క్రీస్తు అన్న బండ మీద మన జీవితాలను కట్టుకోవాలి. మన మాదిరి యేసు క్రీస్తు అయి ఉండాలి. మన మాదిరి అన్నటువంటి యేసు క్రీస్తును అనుసరించాలి అన్నటువంటి శిష్యత్వ భావన, ది యాటిట్యూడ్ ఆఫ్ బీయింగ్ అ డిసైపుల్, యేసు ప్రభువు యొక్క శిష్యుడనవ్వాలి అన్నటువంటి ఈ కృత నిశ్చయత, ఆ నిశ్చయతను గనక మనం కలిగి ఉంటే ప్రభువు మనల్ని ఈ అన్యోన్యమైనటువంటి సహవాసములో నడిపిస్తాడు. మనం క్రొత్తగా నియమించుకోవలసినటువంటి లేకపోతే క్రొత్తగా సంపాదించుకోవలసినటువంటి ఐక్యత ఏమీ మనకు అవసరం లేదు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, స్పిరిచువల్ డెఫ్నెస్, ఆత్మీయ చెవిటితనం, ఆత్మీయ అంధత్వము అవతలి వాడికి తీర్పు తీర్చేదిగా, అవతలి వాడిని నిమ్నుడిగా చూసేదిగా ఉంటే ఆత్మీయ చెవిటితనం ఎలా ఉంటుందో చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇటు చదువుతారా? సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు. దేనికి చెవినియక? సత్యమునకు చెవినివ్వక కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము. సో సత్యమునకు చెవి ఇవ్వకపోవటాన్నే ఆత్మీయ చెవిటితనం అని అంటారు. ఈ గ్రుడ్డితనం గురించి మనం చూసాం. అన్నీ కనిపిస్తాయి, అంతా చూస్తాం, కానీ ఒళ్ళు లేకపోతే ఈ హృదయం కొవ్వెక్కి మనం వాటిని అర్థం చేసుకోం. రెండవది, మనం అన్నీ చూసినప్పటికీ ఎలా అర్థం చేసుకోమో అన్నీ వింటూ ఉంటాం, కానీ అది మనకి ఇష్టపడం. ఎందుకు అనంటే, ఒరే నీ కొమ్ములు కట్ చేసుకోరా అంటే ఎవడు ఇష్టపడతాడు? అరే నీకు తోకెక్కువ పెరుగుతోందిరా కట్ చేస్తాడు ప్రభు అంటే ఎవడు ఇష్టపడతాడు? మనకు కల్పనా కథలు ఇష్టపడతాం. మనకు వంశావళులు ఇష్టం. మనకు ఫలానాది చేస్తే ఫలానా అవుతుంది అని ఎవరైనా చెప్తే అది ఇష్టం. దీన్నే ఇర్మియా గ్రంథం ఏమంటుందో చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, ఆత్మీయ చెవిటితనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారు, యెహోవా వాక్యమందు సంతోషం ఉన్నది లాంటి వాళ్ళకు దానిని తృణీకరిస్తారు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అతి భయంకరమైనటువంటి సంఘానికి పట్టిన ఈ రోజుల్లో పట్టిన తెగుళ్లలో ఒకటి ఏంటంటే, సత్యాన్ని తప్ప, దేవుని వాక్య వివరణ తప్ప, దేవుని వాక్యములో ఉన్న, ఒకవేళ ఎవరైనా నాలాంటోడు వచ్చి లేకపోతే మన జేమ్సన్ లాంటోళ్ళు నిలబడి దేవుని వాక్యం ఒకటి తర్వాత ఒకటి చూపిస్తే, ఇన్ని వాక్యాలు ఎందుకబ్బా మాకు, ఒక్క వాక్యం చెప్తే సరిపోదు. ఆ వాక్యంలో నుండి నువ్వు ఎలా చీర కట్టుకోవాలి, నువ్వు ఎలా పైటేసుకోవాలి, నువ్వు ఎలా తలదూవుకోవాలి, నీ సీమిడి ముక్కులు ఉండొద్దు, నువ్వు కళ్ళదోడు ఎలా కొనుక్కోవాలి, ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పారనుకో, అప్పా ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు అని ఇంటికి వెళ్ళిపోతాం. ఇది మనకు పట్టినటువంటి, ఈ రోజుల్లో మనకు పట్టినటువంటి దౌర్భాగ్యం. దేవుని వాక్యం అనంటే మోరల్ క్లాస్ అయిపోయింది ఈరోజు. మీకు మోరల్ క్లాస్ తెలుసా? మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్యాటకిజం తీసుకోండి, లేకపోతే 2 మోరల్ క్లాస్ తీసుకోండి కదా. మతపరమైనటువంటి క్యాటకిజంలో లేకపోతే
అందరూ ఒప్పుకునేటటువంటి మారల్ క్లాస్ ఏంటి? నువ్వు సిగరెట్లు తాగొద్దు, నువ్వు బీడీలు తాగొద్దు, నువ్వు పాన్ బీడా తినొద్దు, సుట్టా బీడా బీడీ సిగరెట్ వద్దు, నీకు మందు తాగొద్దు. ఇది చెప్తే అబ్బా అది మాత్రమే వాక్యమా? అంతటితో ఆగిపోదామా? బయట వ్యసనాలను తీసివేయటమే క్రైస్తవ్యం అయితే, వ్యసనాల నుండి దూరం అయిపోవటమే మారల్ క్లాసే క్రైస్తవ్యం అయితే, ఈ క్రైస్తవ సమాజం కంటే నోటికి బట్టలు కట్టుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. గాలిలో ఉండే పురుగులను కూడా చంపకూడదు అని, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు నిష్ఠతో. ఆ నిష్ఠ మొత్తం వాళ్ళకు పరలోక రాజ్యం ఇస్తుందా? దేవుని వైపుకు తీసుకెళ్తుందా? వ్యసనాలను మానివేయటం క్రైస్తవ్యం అన్నటువంటి దౌర్భాగ్యపు డెఫినేషన్కు మనం వచ్చాం. కానీ క్రైస్తవంలో వ్యసనాలు మానివేయటం అన్నది ఆటోమేటిక్గా ఈ వెలుగు ప్రసరించినప్పుడు, దేవుని వాక్యము చెప్పబడినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే సిమ్టమ్ను చూసి ఆ సిమ్టమే దేవుడు అనుకుంటాం. ఉదాహరణకు మన హృదయంలో ఏదైనా బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, క్షమించండి, మన శరీరంలో ఆ బ్యాక్టీరియాను పోరాడటం కోసం మన వైట్ బ్లడ్ సెల్స్ పనిచేస్తాయి శరీరంలో. అప్పుడు మన శరీరం వేడెక్కుతుంది. దాన్నే జ్వరం అనుకుంటారు, దాన్నే జ్వరం అంటారు. ఒళ్ళు వేడెక్కింది కాబట్టి మనకు లోపల బ్యాక్టీరియా కనపడదు. మనకేమనుకుంటాం? నీళ్ళేసి లేకపోతే అదేసి ఇదేసి కడిగేస్తే ఒళ్ళు చల్లగైపోతుంది అనుకుంటాం. అలా కాదు కదా. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే బ్యాక్టీరియాతో పోరాడుతున్నాయో, ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఎంత తొందరగా పోరాడి వాటిని చంపేస్తాయో అంత తొందరగా మన ఒళ్ళు చల్లబడుతుంది. బాహ్యంగా కనిపించే ప్రవర్తనలో మార్పు, మనము దాన్నే గనక మనం ఫోకస్ చేస్తూ ఉంటే మారల్ క్లాస్ కంటే క్రైస్తవ సంఘం ఇంకొకటి ఎక్కువ కాదు. ఇదొక రకమైనటువంటి మతం అవుతుంది. రెండవది, అంతులేనటువంటి ఈ దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి కల్పనా కథలు, పిట్ట కథలు చెప్పాలి. నీకు ఇష్టమైన పిట్ట కథలు చెప్పాలి. నేను అక్కడికి వెళ్తున్నాను, కారు ఇలా అయింది, ఇదైపోయింది, అదైపోయింది, లాస్ట్లో ఒక వాక్యం తీసుకుని దేవుడు ఇలా చేశాడు అనగానే అందరూ చప్పట్లు కట్టి ఏం మాట్లాడాడు, ఏం వచ్చేసింది, ఏమొచ్చింది ఇంతకు అనంటే ఏం గుర్తుండదు. కథ మాత్రం గుర్తుంటుంది, లైఫ్ లాంగ్ కథ మాత్రం గుర్తుంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఏమని చెప్పాలి నేను? ఇర్మియా అంటున్నాడు, ఏం చెప్పాలి వీళ్ళకు? దేవుని వాక్యం అంటే వీళ్ళకి రుచి ఉండదు. ఏం రుచి ఉంటుంది వీళ్ళకి? కల్పనా కథలు రుచి ఉంటాయి. దురద చెవులు. ఎంతసేపు నీకు అదొస్తుంది, నీకు ఇదొస్తుంది, నువ్వు అలాంటివాడివి, నువ్వు గొప్పోడివి, నువ్వు ఫలానా వాడివి, నిన్ను దాకేవాడు లేడు, నిన్ను ఎంత గొప్పోడు లేడు. దీన్నే ఏమంటారు అని అంటే ఒక రకంగా ఆత్మీయ తిరుగుబాటు అని కూడా ప్రభు పిలుస్తాడు. ఒకసారి చూస్తారా? ఈ తిరుగుబాటు గురించి ఎహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆత్మీయ అంధత్వం చూసాం, ఆత్మీయ చెవిటితనంను ప్రభు తిరుగుబాటుతో పోలుస్తున్నాడు. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడరు, విను చెవులు కలిగి ఉండి వినరు. నరపుత్రుడా, ఇది సమస్య. విన చెవులు కలిగి ఉండి వినరు. ప్రభు అందుకనే చెప్పిన ప్రతి వృత్తాంతం తర్వాత ఆయన ప్రకటించినటువంటి ప్రతి చోట ఆయన ఏమన్నాడు అని అంటే, వినుటకు చెవులు గలవారు. వాళ్ళకెవరికి చెవులు లేవా? అందరికీ చెవులు ఉంటాయి. కొంతమంది వస్తారు, ప్రభు నేను చెవిటోని, నన్ను స్వస్థపరచు అని. మిగిలిన వాళ్ళందరికీ చెవులు ఉంటాయి, కానీ వినరు, కావాలని వినరు. చెవి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా, ముఖ్యంగా బయట కూర్చున్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, చెవి ఇక్కడే ఉంటుంది, కానీ మనసు ఎక్కడో ఏ అమెరికాలోనో లేకపోతే ఏ ఆఫ్రికాలోనో ఏ ఇంట్లో పాలు పెట్టొచ్చానో ఆ పిల్లి వచ్చి తాగుతుందేమో, నా మొగుడు వచ్చి వెళ్ళిపోయాడో లేదో, వాడు ఇడ్లీ తిన్నాడో లేదో, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటుంది. అవునా కదా? దీన్నే ఏమంటారు అని అంటే తిరుగుబాటు అంటారు. దేవునికి ఇచ్చేటటువంటి 1 గంట, దేవునికి ఇచ్చేటటువంటి 15 నిమిషాలు, దేవునికి ఇచ్చేటటువంటి 5 నిమిషాల్లో కూడా మనం చేసేటటువంటి తిరుగుబాటు. వాక్యములో ఉన్నటువంటి సూటి మాటలను విన్నప్పుడు ఇది మనకు కాదులే, ఆ పక్కనోడికి అని అనుకోవటం. ఇదేంది అన్న చెప్తూ ఉంటే అంత గ్రేసక్క గుర్తొస్తుంది నాకు అని అనుకుంటాం. అక్క గ్రేసక్క కోసం కాదు, నీ కోసమే చెప్తున్నాను అని కానీ డైరెక్ట్గా చెప్పాలా? ఇప్పుడు
ఇది మనకున్నటువంటి ప్రధానమైన సమస్యలలో రెండవ సమస్య. మూడవ సమస్యకు నేను జస్ట్ అలా టచ్ చేసి బయటికి వెళ్ళిపోతాను, అంటే ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు. ఏం కుక్కలు? మూగ కుక్కలు. అంటే మూగ కుక్కలు అంటే అర్థం ఏంటి? నోరు లేని వాళ్ళనా? కుక్కల పని ఏంటి అసలు? మనం ఎందుకు పెట్టుకుంటాం కుక్కల్ని? అరవడానికి పెట్టుకుంటాం. ఏ పని కోసం అయితే ప్రభు పిలిచాడో ఆ పని తప్ప అన్నీ చేస్తాడు. ఇంకా దీన్ని ఆత్మీయ మూగతనం అని పిలుస్తారు, స్పిరిచువల్ డమ్నెస్. మన పిలుపు ఏంటి? దేవుని రాజ్యం ప్రకటించాలి. మన పిలుపు ఏమిటి? సువార్తను ప్రకటించాలి. మన పిలుపు ఏమిటి? దేవుడు స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘంలోనికి రా అని పిలవాలి. మన పిలుపు ఏమిటి? మన యజమాని వైపుకు ఎవడైనా రాయేస్తే కుక్క ఊరుకుంటుందా? అందుకనే క్యాల్విన్ గారు ఒకసారి అన్నారు, నా యజమాని పైన గనక ఎవడైనా దుర్భాషలాడితే కుక్క కూడా ఊరుకోదు. అలాంటిది నేను నా యజమానుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తును దుర్భాషలాడితే ఊరుకుంటానా? దానికంటే చచ్చిపోవటం మేలు కదా అన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి క్రొత్తలో, యేసు ప్రభువు నీ జీవితాన్ని మార్చినటువంటి క్రొత్తలో నీవు దేవుని పట్ల కసి కలిగి, సంఘము పట్ల కసి కలిగి, నీ నోరును విప్పి స్టెఫెను వలె మాట్లాడిన రోజులు, నీ నోరు విప్పి బర్నబా వలె ప్రజలను కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి రోజులు, నీ నోరు విప్పి అకిలా మరియు ప్రిస్కిల్ల వలె ప్రజలను నీ ఇంటికి తీసుకుని వెళ్ళి మరి వాక్యోపదేశం చేసిన రోజులు గుర్తు తెచ్చుకో. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మూగదానివైపోయావా? మూగోడివైపోయావా? వింటూనే ఉన్నావు కానీ వినడానికి మనసు లేదా? చూస్తూనే ఉన్నావు కానీ చూడటానికి కన్నులు లేవా? నోరు విప్పి మాట్లాడాల్సినటువంటి నాయకత్వంలో ప్రభువు నిన్ను పెట్టాడు, కానీ మూగ కుక్కవై కూర్చునున్నావా? ప్రభువు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ స్పందన ఏమిటి? దేవుని వాక్యము పట్ల నీకు తెలిసినటువంటి అవగాహన ఉన్న తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి, దేశంలో మారుతున్నటువంటి మార్పులు ఏమిటి? గణతంత్ర దివసం వచ్చింది, 70 పైజులకు సంవత్సరాలు వచ్చాయి. సమాజంలో జరుగుతున్న మార్పులు ఏమిటి? సంఘమునకు నోరు చచ్చిపోయిందా? చివరికి కమ్యూనిస్టుల దగ్గర నేర్చుకోవాలా ఈరోజు మనం? చివరికి కమ్యూనిస్టులు కూడా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకం వైపుకు, నాస్తికులు కూడా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకానికి నోరెత్తి మాట్లాడుతున్నారు. సంఘము మాత్రం మూగ కుక్క వలె కూర్చునుంది. షేమ్ ఆన్ us. సిగ్గుపడాల్సినటువంటి దినాలు ఇవి. ఒక ఆయన మొన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మరియు నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్షిప్ NRC ఈ రెండిటిపైన ఒక డిబేట్ చేస్తున్నాం, ఒక చర్చ టీవీలో. VHP విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి వెంకటేశ్వర రాజు గారు, అలాగే ఇంకొక లాయరు వస్తే వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఛాయ్ తాగుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అంత బాగుందని నవ్వుకుంటూ మాట్లాడే సమయంలో ఆయన అంటాడు, బ్రదర్ ఒక మాట చెప్పు నాకు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మన క్రైస్తవులు అంటున్నాడు ఆయన, మన క్రైస్తవులు ఎంతమందిని బాంబులు పెట్టి చంపుతున్నారు. పాకిస్తాన్లో మొన్నటికి మొన్న 8 మందిని కాదన్నా 180 మందిని చంపారు అని చెప్పారు. అందులోనూ పిల్లలే ఉన్నారు ఎక్కువ మంది అని చెప్పారు. బంగ్లాదేశ్లో ఎంతమందిని క్రైస్తవులను చంపుతున్నారు. అలాంటిది ఈ 3 దేశాల నుంచి క్రైస్తవులు, దాన్ని ఏమంటారు, జైనులు, బౌద్ధులు, హిందువులు వీళ్ళందరూ వస్తే నీకు ఇబ్బంది ఏంటి అంటున్నాడు. మూగ కుక్కనైపోతే నేనేం చేయాలి తెలుసా? అవునన్నా ఏమి ఇబ్బంది లేదు కదా, నా వాళ్ళు వస్తున్నారు, నాకు ఇంకేంటి సమస్య? ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన పిలుపు వీడు నావాడా వీడు పరవాయివాడా అని చూడటమా
కాదు. అన్యాయము జరిగిన చోట నిలబడి మాట్లాడటం మన పిలుపు. అన్యాయమును జరిగిన చోట న్యాయమును ఎలా ప్రవహింపచేయమన్నాడు? నీటి వలె విస్తరింపచేయమన్నాడు. న్యాయమును ప్రేమించమన్నాడు, న్యాయమును జరిగించమన్నాడు, కనికరమును ప్రేమించమన్నాడు. ఈ దేశంలో ఒక సామాజిక వర్గానికి లేకపోతే ఒక పర్టికులర్ మతానికి చెందిన వారిని వేరు వేరు చట్టాల పేరిట ఐసోలేట్ చేస్తూ ఉంటే దాదాపు 15-20 కోట్ల మందిని, ఇంకా చెప్పాలి అని అంటే కేవలం ప్రభుత్వ లెక్కలు తీసుకున్నా కానీ 29-30 కోట్ల మందిని ఐసోలేట్ చేస్తూ ఉంటే, దేవుడు పిలిచినటువంటి సంఘముగా దేవుడిచ్చినటువంటి బాధ్యతను విస్మరించి మూగ కుక్కలుగా మనం కూర్చుంటే దీన్ని ఆత్మీయ మూగతనం అని పిలుస్తారు. ఈరోజు వాడికి వచ్చిందిలే. ఒక ఆయన ఇదే ఫాసిస్ట్ గవర్నమెంట్ ఒకానొక సమయంలో ఫ్రెంచ్ విప్లవం రాకముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పాస్టర్ గారు అన్నారు, ఒక కవిత రాశాడు, దాని తర్జుమా చెప్తున్నాను. ముందు నువ్వు యూదుడువా అని అడిగారు. నేను యూదుడిని కాదు కాబట్టి పట్టించుకోలేదు, యూదుడిని తీసుకెళ్ళి చంపేశారు. ఆ తర్వాత వచ్చి నువ్వు కమ్యూనిస్టువా అన్నారు. నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి నాకెందుకులే అన్నాను. వారు తీసుకెళ్ళి కమ్యూనిస్టులను చంపేశాడు. ఆ తర్వాత వచ్చి నువ్వు ఫలానా ఎకనామిక్ రిఫార్మ్కు సంబంధించిన వాడివా, లేకపోతే ట్రేడ్ యూనియన్కు సంబంధించిన వాడివా అని అడిగారు. నేను కాదన్నాను. కానీ ట్రేడ్ యూనియన్ వాడిని తీసుకెళ్ళి చంపేశారు. అలా అందరి అయిపోయిన తర్వాత వచ్చి నన్ను అడిగాడు, నువ్వు క్రైస్తవుడువా అని. ఇప్పుడు నాకు తోడుగా నిలబడటానికి ఎవడూ లేడు. అవతలి వాడికి జరుగుతోందిలే అని నేను గమ్మునుంటే నాకు జరిగినప్పుడు ప్రపంచం చోద్యం చూస్తుంది. వారు చేసినా చేయకపోయినా, వారు మనతో నిలిచినా నిలవకపోయినా, మన పిలుపు, ఆత్మీయ బాధ్యత కనీసము కుక్కలలాగా మొరగగలగాలి. కనీసము బాధ్యత ఇది. ఆత్మీయంగా లేకపోతే ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన సంఘానికి జరుగుతున్నటువంటి నష్టం, మన సంఘమునకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వ్యూహం, సంఘము లోపల వస్తున్నటువంటి అరాచకం, సంఘము లోపల వ్యాపారము రూపములో దేవుణ్ణి అమ్మేటటువంటి తత్వం, సంఘానికి బయట నుంచి దేవుని యొక్క లేకపోతే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ చెప్పేటటువంటి ప్రధానమైన సూత్రాలకు వ్యతిరేకంగా, నియమాలకు వ్యతిరేకంగా వస్తున్న పుస్తకాలు, వీడియోలు వగైరా వగైరా వగైరా. ప్రార్థించదము అని కళ్ళు మూసుకుంటాను బ్రదర్, నాకెందుకు అంటే దేవుని వాక్యం చెబుతుంది 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములో, స్టీఫెన్ వాస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. స్టెఫెను పరిశుద్ధాత్మ చేతను కృప చేతను నిండుకొని ఉండెను అని చెప్తుంది. ఆ నిండుకున్నటువంటి స్టెఫెన్ ఏం చేశాడు తెలుసా? నోరు విప్పి మాట్లాడాడు, స్పందించాడు. స్పందించకపోతే దాన్ని ఆత్మీయ మూగతనం అని పిలుస్తారు. ఆత్మీయ అంధత్వం, ఆత్మీయ చెవిటితనం, ఆత్మీయ మూగతనం మనలను మెల్లిమెల్లిగా సంఘముగా ఉండకుండా నిర్వీర్యం చేస్తుంది. ఇది నా గుంపు, ఇది నా గుంపు, ఇది నా గుంపు అని మనల్ని మన సొంత రాజ్యాలు కట్టుకునేలా చేస్తుంది. మెల్లిమెల్లిగా మనం ఐసోలేట్ అయిపోతాం. మెల్లిమెల్లిగా మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. అందరిలో కూర్చుని ఉంటాం, కానీ నా అన్నవాడు ఉండడు. కారణం ఆత్మీయ అంధత్వం, కారణం ఆత్మీయ చెవిటితనం, కారణం ఆత్మీయ మూగతనం. ఈ ఆధ్యాత్మిక మూగతనం నుంచి, ఆధ్యాత్మిక చెవిటితనం మరియు గుడ్డితనంలో నుంచి బయటికి వస్తే ప్రభు అంటాడు, నేను నిన్ను అంధకారములో నుండి వెలుగులోనికి పిలిచాను. నేను ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడు వారమవుతాం, సత్యమును జరిగించని వారమవుతాం. ఆయనతో పాటు వెలుగులో ఉంటే, మనం వెలుగులో నడిచిన ఎడల మనలో అన్యోన్య సహవాసం ఉంటుంది. వెలుగులో నడిచినప్పుడు అన్నీ కనిపిస్తాయి.
కనిపించిన సమయాల్లో స్వీకరిస్తాం. వెలుగులో నడిచినప్పుడు అన్నిటినీ వింటాం. ఇచ్చకపు మాటలు, దురద చెవుల నుంచి బయటకి వస్తాం. వెలుగులో నడిచినప్పుడు మూగతనమును ప్రక్కన పెట్టి కనీసము మొరగటం మొదలు పెడతాం. ఇది జీవించి ఉన్న వారికి సిమ్టమ్స్. నేను బ్రతికే ఉన్నాను అని చెప్పటానికి మనము ఇచ్చే కనీస ఆనవాళ్ళు. ఒరే అంటే బతికే ఉన్నాడు అని అర్థం. వాడికి వినిపిస్తుంది, వాడు నోరు విప్పి మాట్లాడుతున్నాడు, నా వైపు తిరిగి చూస్తున్నాడు. లేకపోతే జబ్బు పడిన వారి దగ్గరికి వచ్చి ఒరే అనరు, పట్టుకుని చూస్తారు నాడి ఇంకా ఉందా లేదా అని. ఈరోజు సంఘానికి నాడి పట్టుకొని చూడవలసి వస్తోంది అని అంటే మన దరిద్రపు అవస్థ ఒకసారి గమనించండి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనము బ్రతికి ఉన్నాం అని చెప్పటానికి మాట్లాడదాం. మనం బ్రతికే ఉన్నాం అని చెప్పటానికి విందాం, చూద్దాం. సమాజంలో జరుగుతున్న మార్పులు, సంఘములో జరుగుతున్న మార్పులు, ఆధ్యాత్మికతలో వస్తున్న మార్పులు, మానవ విలువలలో పడిపోతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ గమనించి ప్రభు వద్దకు వద్దాం. ఈరోజు ఉదయకాల సమయంలో 1 నిమిషం తల ఉంచుకుని ప్రభు వైపుకు చూస్తూ మనము ఈ ప్రశ్నలు వేసుకుందాం. ప్రభువా, నేను నీ వెలుగులో నడుస్తున్నానా? నీ వాక్యపు వెలుగు నన్ను సంధిస్తోందా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని నువ్వు నన్ను పిలిచావు. నీకు సమానుడు ఎవడూ లేడు అని నువ్వు నన్ను అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచావు. కానీ నా తోటి సహోదరుణ్ణి నేను ఇంకా ఒకవేళ తీర్పు తీరుస్తూ ఆత్మీయ అంధత్వంలో ఉన్నానా? ఇంకా ఒకవేళ నీ వాక్యమును విని అవలోకనం చేసుకోలేనటువంటి ఇచ్చకపు మాటలను ప్రేమించే స్థితిలోనే నేను ఉంటూ ఆత్మీయ చెవిటితనంలో ఉన్నానా? లేక అన్నీ చూస్తూ అన్నీ వింటూ నోరు విప్పి మాట్లాడలేనటువంటి మూగ స్థితిలో ఉన్నానా? సంఘములో జరుగుతున్న మార్పును ప్రతిఘటించలేని, సంఘములో నేను మాట్లాడాల్సినటువంటి సమయంలో కూడా మూగవాడిగా కూర్చుని ఉన్నానా? ఏ విధముగా ప్రభువా నేను నీ వెలుగులో నడవగలను? ఏ విధముగా మరింత ఎక్కువగా నీలో అంటు కట్టబడగలను? ఏ విధముగా నన్ను నువ్వు, నాలో ఉన్న కలుపును నువ్వు కోసివేయగలవు? ఈ ప్రశ్నలు మనం వేసుకుంటే అప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము మనల ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రులనుగా చేస్తుంది. సమాజము, క్రైస్తవ సంఘము మేల్కొని జీవించి ఉన్నటువంటి జీవము గల సంఘముగా ఉంటుంది. చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు అన్నటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విశాఖ మహానగరంలో కనీసము మనం మొరిగే కుక్కలుగా ఉండలేమా? పక్షిరాజులుగా పిలువబడిన మనం, యూదాగోత్రపు సింహపు పిల్లలమైన మనం కనీసము మొరిగే కుక్కలుగా కూడా లేని పరిస్థితిలో ఉన్నామా? నోరు విప్పి మన ప్రభువు గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామా? మనము చదువుకునే చోట, మనము పనిచేసే చోట, మన సంఘములో, మన కుటుంబములో, మన సమాజములో నోరు విప్పి ప్రభువును ప్రకటించలేని వారముగా ఉన్నామా? అంత నీచమైన దౌర్భాగ్యపు ఆత్మీయ ముగతనంలో మనం ఉన్నామా? ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను సంధిస్తూ ఉంటే ఈ ఆత్మీయ అంధత్వము, ఆత్మీయ చెవిటితనం మరియు మూగతనము నుంచి బయటకు వచ్చి దేవుని సజీవ సంఘముగా మన ఉనికిని ఆయన స్థిరపరచినట్లుగా మనము ఆయన, లేకపోతే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అన్నటువంటి ఆ పునాది మీదికి రమ్మని, పౌలు అన్నటువంటి అపోస్తలులు కట్టినటువంటి పునాది వైపుకు రమ్మని, వారి వలె, స్టెఫెను వలె మూగవారమై కాక కృప కలిగి, పరిశుద్ధాత్మను కలిగి మాట్లాడు వారముగా, ప్రకటించు వారముగా, ప్రాక్టీస్ చేయి వారముగా ఉండినట్లు ప్రభువును మనం అడుగుదాం. ఈరోజు ఉదయము ప్రభువు దగ్గర ఆ నిర్ణయం చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నీ దాసుని బలపరిచి మా అందరికి అవసరమైన వాక్కుని మీరు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు.
అవును ప్రభు, ఆ సహవాసము ఎంత ప్రాముఖ్యమైందో మేము గ్రహిస్తున్నాం. ఆత్మీయ అందతో